హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు రాజుబాయ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం కలర్ ఓఎస్ 11లో మనకి హిడెన్ ఫీచర్స్ ఏమున్నాయని దాని గురించి వాళ్ళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇవి ఏంటంటే మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. కలర్ ఓఎస్ 11 ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే అందులో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మనం ఏవైతే యూజ్ చేసుకోగలుగుతామో వాటిని మాత్రమే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ హిడెన్ ఫీచర్ అయితే చూద్దామండి. అదేంటంటే మనకి స్లైడ్ డౌన్ టు ట్రాన్స్లేట్ అంటారు. మన స్క్రీన్ పైన ఏదైనా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నప్పుడు మన 3 ఫింగర్స్ తోటి కొంచెం హోల్డ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకొని డౌన్కి ట్రాక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన స్క్రీన్ అయితే ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన తర్వాత మనకి ఇక్కడ మిడిల్లో చూస్తే మనకి ట్రాన్స్లేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఇంగ్లీష్ నుంచి వేరే లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసుకుంటే లేదా వేరే లాంగ్వేజ్ నుంచి మనం ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలన్నా చాలా సింపుల్. దీంట్లో మనకి వరల్డ్లో ఉన్న మ్యాక్సిమం లాంగ్వేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మనం ఏ భాషలో కన్వర్ట్ చేయాలన్నా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, సోషల్ మీడియా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక హిడెన్ ఫీచర్ అయితే చూద్దామండి. ఇది మనకి రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కానీ లేదా చదువుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఫోకస్ మోడ్ అంటారు. మనం చేసే పని మీద ఫుల్గా ఫోకస్ పెట్టుకోవడం కోసం. అలాగే దీనివల్ల మనకి ఏంటంటే లైట్ మ్యూజిక్ లాగా అయితే మనకి ప్లే అవుతూ ఉంటుంది. అలాగే మనకి కాల్ బ్లాక్ అయిపోతే నోటిఫికేషన్స్ అని ఆఫ్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా మనం ఏదైనా చేసే పని మీద ఫోకస్ పెట్టి పని చేసుకోవాలనుకున్నప్పుడు మన ఫోన్ని జస్ట్ సింపుల్గా ఫ్రీ హ్యాండ్స్తో అలా వదిలేసామంటే ఆటోమేటిక్గా ఈ ఫోకస్ మోడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ ఫోకస్ మోడ్ వల్ల ఏంటంటే చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ టైంలో కాల్స్ కానీ లేదా మెసేజెస్ కానీ లేదా వాట్సాప్ కానీ అలాగే మీకు కావాల్సింది ఏ టైం నుంచి ఏ టైం వరకు కావాలో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడి నుంచి మనం స్పెసిఫిక్గా ఏ డేలో మనం సెట్ చేసుకోవాలో కూడా ఒక టైమర్ లాగా సెట్ చేసుకొని మనం ఈ ఫోకస్ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్కి అలాగే వర్క్ మీద ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలనుకున్నప్పుడు మనం టైం కూడా కస్టమైజ్ చేసుకొని సెట్ చేసుకొని ఈ ఫోకస్ మోడ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డార్క్ మోడ్ ఫీచర్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. మొబైల్లో మీరు సెట్టింగ్స్ రండి. సెట్టింగ్స్లో మనకు వచ్చినట్లయితే డిస్ప్లే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఆటో స్విచ్ అని ఉంటుంది. దీన్ని కానీ ఎనేబుల్ చేశారంటే మనకి ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో ఆటోమేటిక్గా మొబైల్ డార్క్ మోడ్లోకి అయితే తీసుకువెళ్తుంది. ఈ విధంగా మనం డార్క్ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్లో మనకి ఏంటంటే కొన్ని రకాల ఫీచర్స్ ఇక్కడ చూడండి. డార్క్ మోడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇక్కడ మనకి ఎన్హాన్స్డ్ అని అలాగే మనకి మీడియం అని తర్వాత వచ్చేసరికి మనకి జెంటిల్ అని 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మన ఐ కంఫర్ట్కి తగినట్టుగా ఈ మూడిట్లో మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ ఏంటంటే ఎవరైతే మొబైల్ని రాత్రి టైం బాగా యూజ్ చేస్తారో లేదా సోషల్ మీడియాలో ఎక్కువ వర్క్ చేస్తారో లేకపోతే సీరియల్స్ కానీ లేదా మూవీస్ కానీ చూస్తూ ఉంటారో మనకి తెలియకుండా ఆటోమేటిక్గా మన కంటిపైన బోల్డ్ అంతా ప్రెషర్ అయితే పడుతుంది. అలాంటప్పుడు ఈ డార్క్ మోడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది మనకి పవర్ కన్జంప్షన్ కూడా సేవ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్క్రీన్ ఆఫ్ గెస్చర్స్ అని చూద్దామండి. ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. నాకు చాలా ఇష్టం. అందుకాక ఇది ఓల్డ్ ఫీచర్. మన స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓన్ ప్రెస్ చేయగా మనకి కెమెరా ఆన్ అవుతుంది. అలాగే మన స్క్రీన్ ఆన్ చేసుకోకుండానే స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడే మన స్క్రీన్ పైన వి అని ఇలా ట్యాప్ చేయగానే మనకి టార్చ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడి నుంచే మనం మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంకొక ఫీచర్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి డేటా ట్రాన్స్ఫర్ అంటారు. మనం డేటాని హై స్పీడ్కి అయితే దీనిలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. మనకి మొబైల్లో మనకి ఏంటంటే నావిగేషన్ డ్రైవర్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఓపో షేర్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనం ఏంటంటే ఇక్కడ వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ లేకపోతే అదర్ ఫైల్స్ కానీ ఇలాంటివి చాలా సింపుల్గా ఎలాంటి డేటా కన్జంప్షన్ వేస్ట్ అవ్వకుండా మనం డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే మొబైల్లో మూవీస్ ఇలాంటివి చూస్తుంటారో మూవీస్ని ఒకరి నుంచి ఇంకొకరికి షేర్ చేసుకోవాలనుకుంటారో ఒప్పో మొబైల్స్లో అయితే ఇది మీకు ఎలాంటి డేటా కన్జంప్షన్ వేస్ట్ అవ్వకుండా సింపుల్గా అయితే మనం డేటాను అయితే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ అయితే తీసుకొచ్చి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింపుల్ మోడ్ అని చూద్దామండి. ఈ సింపుల్ మోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది యాక్చువల్గా మనం ఏంటంటే మొబైల్లో సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లోకి వచ్చినాక మనకి హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది. అక్కడ హోమ్ స్క్రీన్ మోడ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్, డ్రావర్ మోడ్ అలాగే సింపుల్ మోడ్ అనే ఒక 3 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి.
ఇందులో సింపుల్ మోడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఏమవుతుందంటే మొబైల్ పైన డిస్ప్లే ఇట్లా మనకి ఇక్కడ చూడండి డిస్ప్లేలో ఇవి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది చదవాలంటే. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే చూడలేకపోవడం వల్ల ఇవి కొంచెం సరిగ్గా కనిపిస్తూ ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ సింపుల్ మోడ్ అనేది కానీ ఎనేబుల్ చేసామంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఏంటంటే ఒక యాప్కి ఇంకొక యాప్కి ఉన్న గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే నీ నేమ్ కూడా ఇది చాలా క్లియర్గా అయితే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ మోడ్ అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఒక యాప్కి ఇంకొక యాప్కి ఎంత గ్యాప్ ఉందో నేమ్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ నేమ్ని కావాలంటే మనం కస్టమైజ్ చేసుకుని ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదొక ఫీచర్, ఇది కూడా చాలా బాగుందండి. ఒకే స్క్రీన్ పైన 2 యాప్స్ అయితే మనం ఒకేసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే మీరు మొబైల్‌లో సెట్టింగ్స్‌కి రండి. సెట్టింగ్స్‌కి వచ్చిన తర్వాత కన్వెన్సింగ్ టూల్స్ అని ఉంటుంది. అక్కడ మీరు చూసుకుంటే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకోగానే నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకేసారి 2 యాప్స్ అయితే ఎట్ ఎ టైమ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి పైన ఒక యాప్ అయితే వర్క్ అవుతుంది, మనకి డౌన్‌లో ఇంకొక యాప్ అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్షియల్ స్క్రీన్ షాట్ని ఎలా క్యాప్చర్ చేయాలో చూద్దాం. మనకి నార్మల్ స్క్రీన్ షాట్ అయితే ఎలా క్యాప్చర్ చేసుకోవాలో మనకు తెలుసు. అయితే ఇక్కడ నేను పార్షియల్ స్క్రీన్ షాట్ అయితే మీకు ఎలా క్యాప్చర్ చేయాలో నేను చూపిస్తాను. మొబైల్ స్క్రీన్ పైన 3 ఫింగర్స్ తోటి అలా హోల్డ్ చేసుకొని డౌన్కి అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేయగానే మనకి ఈ పార్షియల్ స్క్రీన్ షాట్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ మనకి రకరకాల షేప్స్ అయితే కనిపిస్తాయి. వీటిని మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనం షేర్ చేసుకోవచ్చు. తర్వాత క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం ఏంటంటే మొబైల్లో సెట్టింగ్స్కి వెళ్ళాలి. అక్కడ నుంచి కన్వెన్స్ టూల్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ నుంచి స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే 3 ఫింగర్స్ టచ్ అండ్ హోల్డ్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనిలో మన కలర్ వాయిస్లో అడ్జస్ట్ ఫాంట్ స్టైల్ అని వీళ్ళు ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి మీరు సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లో పర్సనలైజేషన్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు చూసుకుంటే ఫాంట్ అండ్ డిస్ప్లే సైజ్ అని ఉంటుంది. దీన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ రోబోటు అని, తర్వాత ఓపో శాన్స్ అని, మనకి అడాప్టివ్ అని అయితే మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫాంట్ సైజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే సైజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 2 రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఓపో శాన్స్లో మనకి చూసుకుంటే మనకి ఫాంట్ వెయిట్ డిఫాల్ట్ అని, తర్వాత ఫాంట్ సైజ్ అని, దీనిలో కూడా 2 రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇది కొంచెం నార్మల్గా చూసుకుంటే డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా ఓఎస్ 11 అప్డేట్ అయిన తర్వాత ఇది మ్యాక్సిమం అన్ని డివైజెస్లో వచ్చింది. యాక్చువల్గా నేను ఇది వన్ ప్లస్లో కూడా సేమ్ ఇది నేను చూసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక కొత్త ఫీచర్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసరికి హిడెన్ యాప్స్ అని ఉంటుందండి. ఇదేంటంటే మనకి పర్సనల్కి సంబంధించిన డేటా కానీ, లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన డేటా కానీ ఇది అందరికీ తెలిసేట్టుగా కొంతమంది ఏంటంటే హైడ్ చేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు మనం యాప్స్ కానీ, ఫైల్స్ కానీ ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లో ప్రైవసీకి రండి. ప్రైవసీలో మనకి హిడెన్ యాప్స్ అని ఉంటుంది. దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇక్కడ మనకు కొంత సెక్యూరిటీ కోసం ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అది అలౌ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక యాక్సెస్ కోడ్ అడుగుతుంది. ఈ యాక్సెస్ కోడ్ ఎలా ఇవ్వాలంటే మీరు యాష్ అని స్టార్ట్ చేసి యాష్తోనే ఎండ్ చేయాలి. ఈ నెంబర్ మీరు సెక్యూర్గా ఏదైతే సెట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. అలా చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ ఏంటంటే ఇది మనకి యాప్ని అయితే హైడ్ చేస్తుంది. ఈ హైడ్ చేసిన యాప్ ఎక్కడ చూసుకోవాలి ఏంటందుకు కూడా నేను ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. వన్స్ మనం హైడ్ చేసినాక మనకి యాప్ అయితే ఇక్కడ కనిపించదు. మీరు ఏం చేస్తారంటే డిస్ప్లేలో మళ్ళీ సెట్టింగ్స్కి రండి. సెట్టింగ్స్లో మళ్ళీ ప్రైవసీకి రండి. ప్రైవసీ నుంచి మళ్ళీ సేమ్ ఇందాక మనం ఎలా అయితే ప్రాసెస్ చేసామో ఇక్కడ హిడెన్ యాప్స్ అని ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏదైతే హైడ్ చేసామో అక్కడ పాస్వర్డ్ అడుగుతుందో అది మనకు కనిపిస్తుంది. చూడండి స్క్రీన్ మీద. ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉందండి. దీనిలో కొత్త ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి స్మార్ట్ సైడర్ నుంచి యూజ్ చేసుకొని మనం స్క్రీన్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే రికార్డ్ మైక్రోఫోన్ సౌండ్ లేకపోతే సిస్టమ్ సౌండ్ అని 2 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మోర్ సెట్టింగ్స్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీడియో రెజల్యూషన్, ఇది యాక్చువల్గా ఫ్రంట్ కెమెరాని బేస్ చేసుకొని మనకి ఇది స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తుంది. అలాగే అక్కడ మనకి నావిగేషన్ డ్రైవర్ అని ఉంటుంది కదా, అక్కడ కూడా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోగానే మనకి స్క్రీన్ రికార్డ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి ఇది మనకి 1080pలో 60 mbps అయితే మనకి హైగాను, 720pలో 8 mbps మీడియం గాను, తర్వాత 480pలో 4 mbps లో గాను అయితే మనం చెప్పుకోవాలి. అలాగే బిట్రేట్ కూడా మనం కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని మన స్క్రీన్ రికార్డింగ్ మరింత క్వాలిటీగా ఉండే విధంగా అయితే మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా దీనిలో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 1 హ్యాండెడ్ మోడ్ అయితే చూద్దామంటే మీరు ఏంటి చేస్తారంటే
మనకి డ్రావర్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, అదే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూడండి వన్ హ్యాండెడ్ మోడ్ అని ఉంది. దీని అయితే ఎనేబుల్ చేయగానే మనకి స్క్రీన్ అయితే సింపుల్గా మనం ఒకే చేత్తో మన మొబైల్ని ఆపరేట్ చేసుకునే విధంగా మనకి డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి లెఫ్ట్కి వస్తుంది, రైట్కి వస్తుంది. అలాగే మనం టాప్ సైడ్ కార్నర్లో కానీ మనం ట్యాప్ చేసామంటే ఫుల్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది. మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మొబైల్ని కొంచెం హ్యాండిల్ చేయాలంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే డ్రైవ్ చేయమని నేను చెప్పట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ వన్ హ్యాండెడ్ మోడ్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ అంటే ఇది సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అని. ఇక్కడ మనకి నావిగేషన్ డ్రావర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇక్కడ మనకి పవర్ సేవింగ్ మోడ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మన మొబైల్ పవర్ సేవింగ్ మోడ్లోకి వస్తుంది. నేను ఆల్రెడీ 6 యాప్స్ కస్టమైజ్ చేసుకొని పెట్టుకున్నాను. నా మొబైల్లో ఎప్పుడైతే 10% లోపు ఛార్జింగ్ అయితే ఉంటుందో నాకు ఈ 6 యాప్స్ మాత్రం నాకు డిస్ప్లే పైన కనిపిస్తాయి. ఇంకా మిగతా అయితే ఇవి మనం యాక్సెస్ చేయలేం. వీటిని కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ అవ్వాలని దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఒక బబుల్ లాగా వస్తుంది. కింద రిమూవ్ చేసామంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ యాప్ అయితే మనకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ మనం ఏదైనా యాప్ని యాడ్ చేసుకుంటే ప్లస్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ యాప్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కూడా ఒక సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయగానే ఎగ్జిట్ ఫ్రమ్ సేవింగ్ మోడ్ అని కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేశారంటే సింపుల్గా మనం నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేస్తాం. ఫ్రెండ్స్, వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి పర్సనలైజేషన్స్ అంటారండి. ఈ పర్సనలైజేషన్స్ అంటే ఇక్కడ మనం వాల్ పేపర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ చేసి అయితే నేను మీకు స్క్రీన్లో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇక్కడ స్టాటిక్ వాల్ పేపర్, లైవ్ వాల్ పేపర్స్ అని ఉంటాయి. వాటిని మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఐకానిక్ అండ్ స్టైల్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసుకుంటే మనకి ఏంటంటే డిస్ప్లే పైన ఐకాన్స్ మారిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఐకాన్ సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఫాంట్ సైజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఫాంట్ స్టైల్స్ అని, అది ఇక్కడ నుంచి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఐకాన్ ఇక్కడ నేను ఐకాన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఐకాన్ ఫాంట్ స్టైల్ గురించి, నార్మల్ ఫాంట్ సైజ్ కాదు. అలాగే ఇక్కడ చూడండి, మనకి డిఫాల్ట్ అని, తర్వాత పెబల్ అని, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, డిస్ప్లే పైన నేను రైట్కి లెఫ్ట్కి డ్రాగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఐకాన్ సైజ్ అయితే మారిపోతుంది. అలాగే ఐకాన్ ఫాంట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా దీనిలో చాలా బాగుంది. దీన్ని మనం ఏంటంటే స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేసుకొని డిస్ప్లే పైకి రండి, హోమ్ స్క్రీన్కి రండి. హోమ్ స్క్రీన్ పైన మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే ఒక లిటిల్ బిట్ విండో అయితే మనకి ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మనం వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనకి రోస్ని కాలమ్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక రకమైన ఫీచర్గానే మనం దీనిపైన మనం చెప్పుకోవాలి. చూడండి సింపుల్గా. తర్వాత మనం చూసుకుంటే వెడ్జెట్స్ అని ఉంటుంది. వెడ్జెట్స్కి వచ్చేసామంటే వెడ్జెట్స్లో మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఏదైనా క్లాక్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, లేకపోతే గూగుల్ అసిస్టెంట్స్ అని కానీ, ఇలాంటివి మనం వాటిని సెలెక్ట్ చేసుకోకుండా ఆటోమేటిక్గా అది మనకి డిస్ప్లే పైకి వచ్చేస్తుంది. లేదు మనకు అవసరం లేదు రిమూవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనకి క్రాస్ సింబల్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇదేంటంటే ఏదైనా కూడా డిస్ప్లే పైన మనకి ఇన్ని ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఫ్రీగా డిస్ప్లేని చాలా కంఫర్ట్గా మనం యూజ్ చేసుకోవడం కోసమే. యాక్చువల్గా ప్రతి మొబైల్ ఇవి ఎక్కడో చోట హైడ్ అయ్యి ఉంటాయి, కానీ ఆపరేట్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలుసుకొని యూజ్ చేస్తే ఏంటంటే మొబైల్ని యూజ్ చేయడం మనకి చాలా సింపుల్గా అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ అని ఉన్నాయి కదా, దీని అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్, రోల్, అలాగే క్యూబ్ అని, తర్వాత ఫ్లిప్ అని, కార్డ్ అని, తర్వాత టిల్ట్ అని, ఇలా రకరకాలు అయితే కనిపిస్తాయి. ఇవి ఏంటంటే మనకి జస్ట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన యాప్స్ మధ్య మూవ్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా అయితే రొటేట్ అవుతూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.